హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏందో చూసేద్దామా మరి? గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సేఫ్‌గా ఉంటుంది? అంటే మనం గోల్డ్ ఈటీఎఫ్‌లో బెస్టా? లేకపోతే గోల్డ్ ఫిజికల్‌గా కొంటే మనకు బెస్టా? అనేది ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నీకు షేర్ చేస్తున్నాను అండి. ఇది నాకు తెలిసినది నేను తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా అండి. ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఇంకా మీకు నాకు తెలియనివి ఏదైనా ఉంటే గనుక కామెంట్‌లో కామెంట్ చేయండి. మీరు వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేయొద్దు. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి, అలాగే నేను ఏదైనా మిస్టేక్ చెప్పినా కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మీకు ఏదైనా తెలియనిది నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే ఏ దాంట్లో చేస్తే సేఫ్‌గా ఉంటుందనే దాని గురించి నేనైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ఫస్ట్ వచ్చి గోల్డ్ ఈటీఎఫ్. ఇప్పుడు చాలామంది గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లలో అట్లా కూడా గోల్డ్ అనేది తీసుకుంటూ ఉన్నారు కదా! ఇక మనకైతే మధ్య తరగతి వాళ్ళకైతే గోల్డ్ ఎలా కొంటే బెస్ట్ అనేది అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనము షాపులలో పోతామనుకోండి. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ గురించి అయితే ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. ఇదైతే చాలా సేఫ్ అండి. మనము డైరెక్ట్‌గా వెళ్లి కొనాల్సిన అవసరం లేదు. ఓన్లీ యాప్‌లో నుంచి తీసుకొని మనం తీసుకోవచ్చు ఇది. అలాగే మన దగ్గర ఒక అమౌంట్ ఉందనుకోండి, రూ. 100 గానీ, దీంట్లో అయితే గోల్డ్ ఈటీఎఫ్‌లో అయితే మనం గోల్డ్ కొనడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ బయటికెళ్ళి మన షాప్‌లో ఒక 500 గానీ, రూ. 100 ఇస్తే గోల్డ్ ఏమిస్తారు చెప్పండి? మనకెళ్ళి యథావిధిగా చూస్తూ ఉంటారు. గోల్డ్ ఈటీఎఫ్‌లో మనం 500తో కూడా ఈజీగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఈటీఎఫ్ అనేది చాలా బెస్ట్ అండి. అది ఎందుకు అంటే మనము గోల్డ్‌లో ఈటీఎఫ్ ఉంది కదండీ! మనం ఈటీఎఫ్ అయితే బెస్ట్ అని చెప్తున్నాను కదా! ఈటీఎఫ్‌లో మనం కొన్న బంగారం ఎటువంటి విఏ కానీ, మేకింగ్ చార్జెస్ కానీ ఏమీ ఉండవు. మనం అదే బయట షాప్‌లో కొన్నామనుకోండి, ఆ రోజు రేటు, అలాగే దానికి విఏ చార్జెస్ మొత్తం కలిపి ఏస్తారు. ఇంకొకటి గోల్డ్ రేట్ అనేది గోల్డ్ షాప్‌లలో అయితే మనకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒకటే రేట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. 11 గంటల తర్వాత కూడా ఒక రేట్ ఉంటుంది. అంటే 11 గంటల తర్వాత మారుతుంది కదా రేటు. కానీ కొన్ని షాప్స్‌లలో ఒకటే రేట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లో అలా కాదండి. 3 టైమ్స్ గోల్డ్ రేట్ అనేది ఫ్లెక్సిబుల్‌గా మారుతూ ఉంటుంది. దాని ద్వారా కూడా మనకు బెనిఫిటే ఉంటుంది. అలాగే అలాగే ఈ గోల్డ్ షాపులలో అయితే మనకు విఏ, మేకింగ్ చార్జెస్ అవన్నీ వేస్తూ ఉంటారు. జీఎస్టీ అన్నీ కలిపి మనకు అమౌంట్ అనేది 10,000 ఉంటే 12,000 అవుతుందండి. 10,000 గోల్డ్ రేట్ ఉంటే 11,000 పై చిల్లర అవుతుంది మనకు. మనం గోల్డ్ కాయిన్ కొనాలంటే 1 గ్రాము. దీంట్లో అయితే ఈటీఎఫ్‌లో అయితే అలా కాదండి. ఆ రోజు ఎంత రేట్ ఉందో అదే రేట్‌కే ఇస్తారు. మనకు విఏ గానీ, మేకింగ్ చార్జెస్ కానీ ఇంకా ఏమీ వెయ్యరు. అలాగే దీంట్లో సేఫ్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం బయట షాప్‌లోకి కొనుక్కొచ్చుకుంటే అది మనం ఒక బ్యాంక్‌లో అంటే గోల్డ్ కాయిన్స్ కొనుక్కొచ్చుకున్నామనుకోండి, గోల్డ్ మామూలుగా అయినా కూడా జ్యువెలరీ పర్పస్ అయినా కూడా అది మనం బ్యాంక్ ఒక లాకర్ తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి. దొంగలొస్తారని, లేకపోతే మనకి ఇంట్లో జాగ్రత్తగా ఉండదని చాలా భయమవుతుంది. కానీ దీంట్లో అలా కాదు. చాలా సేఫ్ ఇది. మీరు ఒకవేళ గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే ఈటీఎఫ్ అయితే బెస్ట్ అండి. చాలా బావుంటుంది. ఇంకా మీకు బ్యాంకులో ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ గానీ, జ్యువెలరీ గానీ మీరు మీ అవసరం కోసమే కదా మనం ఇది ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం తీసుకుంటాం కాబట్టి, వీటిని మీరు బ్యాంక్‌లో పెట్టుకుంటే కాయిన్స్ అయితే పెట్టుకోరండి బ్యాంక్‌లో. ఒకవేళ మీరు జ్యువెలరీ తీసుకొని పెట్టుకున్నా కూడా మనకు చాలా పర్సెంటేజ్ తగ్గి ఇస్తుంటారు గదా బ్యాంకులలో. కానీ మనకి ఎమ్మటే ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. మాక్సిమం గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం కాబట్టి మనం కాయిన్సే తీసుకుంటామండి. జ్యువెలరీ అయితే తీసుకోము. ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే జ్యువెలరీ అనేది పనికిరాదు. ఇది కాయిన్స్‌కి మాత్రమే పనికొస్తుందండి. ఈ కాయిన్స్ మనం బ్యాంక్‌లో అయితే పెట్టుకోరు. కాబట్టి మనము అప్పటికప్పుడు డబ్బులు రావాలంటే డైరెక్ట్ గోల్డ్ షాప్‌కెళ్ళాలి. అక్కడ వెళ్ళి వాళ్ళకిచ్చిన తర్వాత వాళ్ళు కూడా 10,000 లోపైతే మనకు క్యాష్ ఇస్తారు. 10,000 ఎక్కువ అయితే మనకు 2 డేస్ టైం పడుతుంది. ఇక ఈటీఎఫ్ వచ్చేసి దీనికి డాక్యుమెంట్స్ ఉంటాయి. డిజిటల్ డాక్యుమెంట్స్ అవి తీసుకొని బ్యాంక్‌లో ఇస్తే అవి కరెక్ట్‌గా ఉంటే కంపల్సరీ మనకు లోన్ ఇస్తారండి. ఇంకొక విషయం ఏంటంటే ఈటీఎఫ్‌లో కూడా మనకు మంచి రేట్ ఉందనుకోండి. అంటే ఈరోజు మనం కొన్నప్పుడు 10,000 ఉంది. ఈరోజు 12,000కి వచ్చింది. మనం అమ్మాలనుకుంటే ఈజీగా మనం దాంట్లో నుంచి వాళ్ళకే అమ్మేసుకోవచ్చండి. ఈటీఎఫ్ మీకు గోల్డ్ ఈటీఎఫ్ ఓపెన్ చేయాలంటే డీమాట్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలండి. దాని ద్వారా మీరు ఇది ఓపెన్ చేసుకొని మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఇది ఈటీఎఫ్‌లో బెస్ట్ ఏందంటే మనకు
ఏ రోజు రేట్ ఎంతుందో అంతే రేట్‌కి వస్తుంది. విఏ మేకింగ్ చార్జెస్ అనేది ఏముండదు. మీరు 500 నుంచి కూడా ఈజీగా గోల్డ్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకు సేఫ్ అండి. మనకు మేకింగ్ చార్జెస్ అనేవి ఏమీ ఉండవు. అలాగే మనం ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ డాక్యుమెంట్స్ రూపంలో మనకు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా సేఫ్. మనము అదే ఫిజికల్‌గా అంటే మనం బయటికెళ్ళి గోల్డ్ షాప్‌లలో కొన్న గోల్డ్‌ని మనం ఒక లాకర్ ఓపెన్ చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. అలా కాకుండా ఇదైతే బెస్ట్ అండి. మీకైతే ఈటీఎఫ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక ఫిజికల్ గోల్డ్ గురించి అయితే సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. మనం గోల్డ్ షాప్‌కెళ్ళి అదే చెప్పాను కదా! గోల్డ్ షాప్‌కెళ్ళి మనం 500 అట్లా తీసుకొని వస్తే మనకేమి ఇవ్వరు. అలాగే మనకు విఏ, జీఎస్టీ చార్జెస్ కూడా ఎక్కువగా పడతాయి. ఒక గ్రామ్ మీదనే చాలా డిఫరెన్స్ వస్తుంది కదండీ! మనకు సేఫ్ ఉండదు. అలాగే బంగారానికి మనకు అవసరమైనప్పుడు అంటే కాయిన్సే కదా మనం తీసుకునేది. ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఈ కాయిన్స్‌ని కూడా మనకు బ్యాంక్‌లో కూడా పెట్టుకోరు. అలాంటప్పుడు మనం డైరెక్ట్ వెళ్లి కొనే బదులు ఇక్కడ మనం ఇక్కడ ఎంత పెట్టి కొంటామో అంటే ఈ అమౌంట్‌కి అంటే మనం బయటికెళ్ళి షాప్‌లోకెళ్ళి తీసుకునే అమౌంట్ 10,000 గాని ఒక గ్రామ్ ఉందనుకోండి. ఆ 10,000 తీసుకొని పోయి ఈటీఎఫ్‌లోనే మనం కొన్నామనుకోండి. మనకు బెస్ట్ కదా! విఏ చార్జెస్ ఉండవు. అలాగే మనం బయటికి గోల్డ్ కాయిన్స్ అట్లా కూడా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నాకైతే దీని గురించి ఇంతవరకైతే ఇన్ఫర్మేషన్ తెలుసండి. నేను చాలా రీసెర్చ్ చేసి మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. కంపల్సరీ ఇది ఓపెన్ చేయాలంటే డీమాట్ అకౌంట్ అయితే ఉండాలి. కానీ దీని గురించి మీరు ఒకవేళ ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తెలుసుకొని మాత్రమే దిగండి. ఎవరో చెప్పారని కాదండి. ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్‌గా తెలియాలంటే చాలా ఉంటాయి. వాటిలో గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రమే మీరు కట్టడానికి ట్రై చేయండి. కానీ సేఫ్ అయితే 100% పక్కా సేఫ్ అండి. నేను కూడా చాలా చూశాను. నేను కూడా ట్రై చేస్తున్నాను. ఒకసారి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దీంట్లో కట్టడానికి నేను ఒకవేళ కడితే గాని మీకు కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. మీకైతే ఒక ఐడియా వచ్చింది కదా! గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సేఫ్‌గా ఉంటుంది. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేది ఎందుకని మనకు రేపొద్దున అవసరానికి ఉపయోగపడుతుందని కదా! అవసరమైనప్పుడు ఇప్పుడు కాయిన్స్ అనుకోండి మనం బయట షాప్‌లో ఇచ్చినాక కూడా మనకు వాళ్ళు వేస్టేజ్ అంతా తీసేసి కాయిన్స్ మీద కూడా కొంచెం అమౌంట్ కట్ చేసుకొని ఇస్తారు. కానీ కొంచెం టైం పడుతుంది. మనకి ఎమ్మటే కావాలంటే గాని ఆ రోజే కావాలంటే గాని మనకి ఇవ్వరు కదా! అలా కాకుండా ఇవనుకోండి బ్యాంక్‌లో మనకు లోన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా! మీకు చెప్పిన టాపిక్ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమైతే గన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ అండి.